హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ దాసరి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఒకటి చూపించబోతున్నాను. అదేమిట్రా అంటే, నిన్న నేను ఈ అగ్రికల్చరల్ ఫీల్డ్ లోకల్‌లో తిరుగుతూ ఒక చోటకెళ్ళా. వెళ్ళేటప్పటికి అక్కడ చూసిన ఓ హృదయ విదారకమైన దృశ్యం నాకు కనిపించింది. దృశ్యం అంటే అది మనం మైన్‌న్యూట్‌గా చూస్తేనే గాని తెలీదన్నమాట. అక్కడ కొందరు పిల్లలున్నారండి పాపం. చాలా చిన్న పిల్లలు, పసిపిల్లలు మట్టిలో ఆడుకుంటూ, ఆ పొలాల్లోనూ భయం లేకుండా చాలా ఇదిగా ఉన్నారు. అయితే చూసి నాకు చాలా బాధేసింది. బాధేసి వాళ్ళతోటి పరిచయం చేసుకొని, ఫ్రెండ్‌షిప్ చేసుకున్నా. చేసుకున్న తర్వాత నాకు అర్థమైందేంటంటే, "అరేయ్! రేపొద్దుట మీకు చాక్లెట్‌లు, బిస్కెట్‌లు తీసుకొస్తాను రా" అన్నాను. వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోయారండి. ఆ! వాళ్ళెంత హ్యాపీ అయిపోయారంటే నిజంగా వర్ణనాతీతం. సరే, ఇప్పుడు వాళ్ళకి చాక్లెట్‌లు, బిస్కెట్‌లు నేను తీసుకెళ్తున్నాను. అయిగో చూడండి ఇందులో ఉన్నాయి అన్నీని. అయితే వాళ్ళు ఎవర్రా అంటే గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి ఉపాధి కోసం ఈ ఏరియాకి చెరుకు హార్వెస్టింగ్ చేయడానికి వచ్చే కూలీల పిల్లలన్నమాట. ఏవండీ? వాళ్ళు ఒక మకాం పెట్టుకుని, వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఏమిటి అనేది మీకు చూపిస్తాను. ఒకసారి నాతో రండి. చూడండి ఫ్రెండ్స్, ఏది ఏమైనా వాళ్ళు మన పిల్లలైనా, బయట పిల్లలు, వేరే వాళ్ళ పిల్లలైనా సరే పిల్లలు పిల్లలే. ఎందుకంటే కొన్ని మానవతా విలువలు మనిషి అనేవాడికి ఉండాలన్నమాట, హ్యూమన్ బీయింగ్స్. అందు గురించి నేను ఎవరినైనా చూస్తే నాకు చాలా బాధేస్తది ఆ పొజిషన్‌లో, అలాంటి స్థితిలో చూస్తేనన్నమాట. చూడండి ఫ్రెండ్స్. హాయ్! హాయ్! చూసారా? ఇదండి వీళ్ళ లొకేషను. ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఈ చలిలో, ఈ పొలాల్లో, ఈ చెట్ల కింద ఈ భయంగా ఉండాలి. కానీ అలవాటయిపోయిందిలెండి ఈళ్ళకి. ఈ విధంగా స్టే చేసుకొని ఇక్కడ ఉంటున్నారనమాట. ఫ్రెండ్స్, వీళ్ళు ఈ విధంగా ఎక్కడో గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి ఇక్కడ బస చేస్తున్నారనమాట. ఈ విధంగా ఇంట్లో పొలాల్లోను. ఇలా ఉంటుంది వీళ్ళ జీవన విధానం. ఏమ్రా, నీకు చాక్లెట్ కావాలా? చాక్లెట్ కావాలా? నిన్న చెప్పాను కదా నీకు చాక్లెట్ తెస్తానని. చెప్పానా? నీకు బిస్కెట్లు, చాక్లెట్లు కావాలా? ఇంకెవరున్నారు? ఇంకో పాపేది నీతో ఉండేది నిన్న? ఎక్కడుంది? ఎక్కడుంది పిలు? దూనికి పోయిందా? ఎక్కడ? మరి తీసుకురా, తను కూడా తీసుకురా. అవును, పిలు పిలు, గమ్మున పిలు. ఏదో కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు ఎంత దూరం పాపం వచ్చి వాళ్ళు ఈ విధంగా ఇందంట నివాసం ఉంటూ. దా నీకు చాక్లెట్ ఇస్తానన్నాను కదా, రా మరి. చూడండి ఫ్రెండ్స్, ఎంత డేంజర్గా ఉంటుంది అనమాట. పిల్లలు ఇక్కడ ఈ విధంగా పొలాల్లోనూ చలికి వణికిపోతూ చాలా ఇదిగా ఉంటుంది అనమాట. అరే రండి రా, మీకు కావాలా చాక్లెట్లు? మరి నాకేమిస్తారు మీరు? మీరు నాకేమిస్తారు? నీకు ఆడేముందా? అదేమిట్రా, మరి నేను చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చినప్పుడు నాకు ఏదన్నా ఇవ్వాలి కదా మీరు. ఏమిస్తారు మీరు చెప్పండి? ఏమిరా మీరు? ఏం లేదా? సరే, ఏమి ఇవ్వద్దులే, రండి రండి రండి. నీ ఏం పేరమ్మ నీ పేరు? అమృతవర్షినియా? దా అమృతవర్షిని దా, రండి రండి. నీ పేరు వంశీయా? ఇప్పుడు మీరు పాట పాడాలరా. మీకు పాటలు వచ్చాయి? ఎవరికి వచ్చి మీ ఇద్దరులో బాగాను? మరి ఇదిగో ఇన్ని చాక్లెట్లు, బిస్కెట్లు తెచ్చాను. ఇవన్నీ మీకోసమే కదా. మీరు పాట పాడితే, మంచి పాట పాడితే మీకు ఇస్తాను. ఏమంటావు? పాడతారా? వంశీ, నువ్వు పాడతావా? పాడవా? మరి ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావురా? అమృతవర్షిని, నువ్వమ్మా? మంచి పేరండి అమృతవర్షిని, అసలు అన్బిలీవబుల్. మంచి పేరు కొట్టేశారు ఇద్దరు. నాడు వంశీ అంట, అమృతవర్షిని. స్కూల్కి వెళ్తున్నారా మీరు? స్కూల్కి వెళ్ళట్లేదా? నువ్వు వెళ్తలేదా? చదువు అంటే ఇష్టం లేదు నీకు? ఏమ్మా, చదువుకుంటావా?
చదువుకుంటావా? చదువుకోవాలని ఉందా? ఇట్లాగే ఇక్కడ చెట్లు పుట్లు అంటా ఇంకా ఆడుకోవటానికి బాగుందా? ఆ? చెప్పాలి మరి. చెప్తేనే ఇదిగో బోల్డెన్ చాక్లెట్లు, లాలీపాప్స్, బిస్కెట్లు బోల్డెన్ తెచ్చాను. ఇదిగో లాలీపాప్స్. మరి చెప్పాలి మీరు. చెప్తే టకా చెప్తే ఇస్తాను నేను. ఏంటి చెప్తారా? ఏది పాట పాడు. నువ్వు పాడతావు, మంచి పాటలు పాడతావు అంట కదా. ఒకసారి పాడమ్మా. అమృతవర్షిని పాడాలి. ఏదో ఒక పాట పాడు. ఇన్నాళ్ళు నేను బాగా వింటాను. మరి ఇన్నాక నేను హ్యాపీ అయిపోతే నీకు ఇచ్చేస్తాను. వంశీకి ఇవ్వద్దు, నీకే ఇస్తాను. ఓకే? ఇలా చూడు. పాడతావా? పాడతావా పాట? ఏమ్మా పొద్దున్న నుంచి ఏం తినలేదంటే వీళ్ళు 2 సార్లు తిన్నారా? అమ్మా నాతోటి అబద్ధం ఆడేహారు వీళ్ళు. ఏమరా అబద్ధాలు కూడా ఆడుతున్నారా మీరు? ఎంత పెద్ద మోసం అండి. నన్ను ఫూల్ చేసేసాడు వీడు. ఏమీ తినలేదు అన్నాడు అమాయకుడిలాగా. ఏం తిన్నావురా? అరే నువ్వు చాలా మస్తీ చేస్తున్నావురా నిన్ను. నువ్వేం తిన్నావు చెప్పాలరా. నువ్వు ఏం తిన్నావు చెప్పు. ఏం లేదా? ఏమి తినలే. ఇగో మరి నీకు చాక్లెట్ కావాలా? ఇదిగో అక్కడ ఎంతమంది ఉన్నారు పిల్లలు? ఒకడే ఉన్నాడా? ఇదో బిస్కెట్, ఇదో బిస్కెట్. అదేంటి 5 స్టార్ చాక్లెటా? ఇగో ఇది నీకు, ఇది నీకు. ఓకేనా? నాకేం చెప్తావురా? ఇన్ని ఇస్తున్నాను. థ్యాంక్స్ చెప్తావా? ఏమ్రా? వంశీ చెప్పు. వంశీ చెప్తావా? మిచ్చిరు కాదురా, నేను అడిగిన దానికి చెప్పరా. నువ్వు కావాల్సిన అడుగుతున్నాడు కన్నాడు. నేను అడిగిన దానికి చెప్పట్లేదు. ఇది మిచ్చిరు, అది ఇది నువ్వేం తెచ్చావని అడుగుతున్నాడు. మిచ్చిరు ఉందా? అయితే ఇచ్చే అన్ని ఇందులో వేసే. మిచ్చిరు ఉంది కదా, వేసే. చూడండి సార్, మిచ్చిరు లేదులే అంట. అది తెలివైనడాడు. అది తెలివితేటలు వాడేసాడు నా దగ్గర. అసలు అన్బిలీవబుల్ సార్. నన్ను బుల్డీ కొట్టిచ్చేసాడు. ఇవ్వనని చెప్పేసి మిచ్చిరు లేదు అన్నాడు. అమ్మా ఇదిగో. ఓకే సరిపోతాయా? ఇదిగో ఓర్ని బోల్డెన్ లాలీపాపులు. అది లాలీపాపే. 2 లాలీపాపులు. ఏం వద్దా? మొత్తం ఎక్కువైపోతాయా? అరే ఇప్పుడే తినేస్తావా మొత్తం అన్ని? మొత్తం ఇప్పుడే తినేస్తావా? రేయ్ మొత్తం ఇప్పుడే తినేస్తావా? మొత్తం ఇప్పుడే తినేస్తావా? నువ్వు ఇలా అలా వెళ్ళిపోతావు. ఏంటి అయిపోయింది అనుకున్నా తీసుకుని వెళ్ళిపోతావు అట్లాగా? కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా? ఏమ్మా థ్యాంక్స్ చెప్తావా నాకు? ఇదిగో అమ్మా పిల్లలకి ఒకసారి ఒక మళ్ళీ ఆరోగ్యం పాడవద్ది. రోజు ఒకటి. ఏమంటున్నాడు? నాకు ఇవ్వదు అంటున్నాడా? అందరికి ఇవ్వాలి. ఇవ్వకపోతే నాకు చెప్తావు రేపు. రేపు మళ్ళీ వస్తాను ఇచ్చిందా లేదా తెలుసుకోనికి. సరేనా? చెప్తావా? నీ పేరు చెప్పు గట్టిగా. రే మన సబ్స్క్రైబర్లకి నీ పేరు చెప్పరా. అరే ఇటు చూడు, అక్కడ చూడు, కెమెరాలో చూడు, అటు చూడు. నీ పేరు చెప్పు. నీ పేరేంటి? అక్కడ చెప్పు. ఏం గట్టిగా చెప్పాలి. నాకేమైనా పడతలేదు, అక్కడ వాళ్ళకేమైనా పడతారా? వంశీ అను గట్టిగాను. వంశీ నీ పేరేంటమ్మా? అమృతవర్షిని. చాలా చక్కగా చెప్పిందండి. వాడు మాత్రం నాలుగు తిరగట్లేదు,
బండమారిపోయి ఆ, వాడు మంచి వాడు మంచి హుషారండు. వాడు చాలా తెలివైనడు. ముందు రావడం ఏమన్నా తిన్నావేట్రా మార్నింగ్ నుంచి అంటే ఏమీ తినలేదని చెప్పేసి చాలా అమాయకుడిలో చెప్పాడు. ఇప్పుడు ఏమన్నా పెట్టావా లేదమ్మా పిల్లలకి 10 అవుతుంది కదా అని నేను అడిగితే ఆవిడ 2 సార్లు తిన్నాడని చెప్పింది. చూసారా ఏం రా అంటే సిగ్గుపడిపోతున్నాడు. మళ్ళీ మా కాడ మిక్చర్ కూడా ఉంది నువ్వు తెచ్చావన్నట్టుగా నన్ను ఎక్కిరిచ్చాడు. ఈ లాగేసుకుంటాను రా అంటే మళ్ళీ ఏమంటున్నాడు మిక్చర్ లేదు అయిపోయిందని చెప్తున్నాడు. ఎరా అంతేనా బిస్కో బిస్కో బిస్కో. అరే ఫైటింగ్ చేద్దాం మన ఇద్దరం. నాతో ఫైటింగ్ చేయరా ఇంకా ఇస్తాను. నాతో ఫైటింగ్ చేయరా నువ్వు చేస్తావా? ఈ లడ్డు అండి లడ్డు. ఓకే గుడ్ బాయ్ గుడ్ బాయ్. స్కూల్కి వెళ్తారా మీరు? చదువుకుంటారా? చదువుకోరా? అడ్డంగా తలుపుతున్నాడు. చదువుకోరా ఎరా వంశీ? చదువుకోవా? నువ్వు ఇట్లానే పని చేస్తావా అమ్మలాగా అబ్బలాగా? ఈ అమ్మాయి మీ అమ్మ పాట పాడతావా అమ్మా? ఏదో ఒకసారి పాడు తల్లి, చిట్టి తల్లి చిన్న పాట పాడమ్మా. పాడు. పాడద్దు బాగా పాడద్దు. ధైర్యం ఎక్కువ తినకి బాగా వచ్చు. పాడు. చక్కగా పాడితే నిన్ను పైకి పంపిస్తాను సింగర్స్ పోటీలకి. నువ్వు బాగా పాడితే ఎలా పాడతావో తెలియాలి కదా నాకు. మరి ఇది పాడు ఒకసారి తల్లి. దీపంలా తెల్లని మబ్బులు చిక్కిన చంద్రుడివా చిక్కటి కమ్మన్న నీకు పురందనాలోకం సుడిగాలిలో పడి వేసే పడవల్లే తన పడుతున్నా నీకోసం వేచుండే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పటి వరకు మనం పిల్లలకి చాక్లెట్లు గట్రా తీసుకొచ్చి ఇచ్చాను వాళ్ళని సరదాగా హ్యాపీ చేయడానికి అన్నమాట. ఏమీ లేదండి, మనం ఈ చూస్తూ ఉంటాం ఇలాంటివి మనకు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఏదైనా మనకి కొంచెం వాళ్ళని చూసేటట్టు జాలి పుట్టి నిన్న వాళ్ళతోటి చేసిన డిస్కషన్ వల్ల నాకు బాధేసి సరే ఏదోటి ఇద్దాం మనం చాక్లెట్లు వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పి హ్యాపీ చేయడానికి తీసుకొచ్చాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను, మీ దాసరి.